నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుటుంబ సభ్యులతో తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మనవడి పుట్టు వెంట్రుకలు తీసి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్ నిజామాబాద్ జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు వేడుకలు ప్రత్యేక పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించిన భక్తులు నగరంలోని వినాయక్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఈరెడ్డి ప్రమీలాదేవి మరణం బాధాకరం ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి నగరంలో రుక్మిణి చాంబర్స్ యజమాని ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ ఈరెడ్డి రామ్రెడ్డి సతీమణి భౌతిక కాయానికి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం వ్యక్తం చేసిన ఆర్డీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు న్యాయవాదులు డాక్టర్లు తదితరులు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జోరుగా ఆమ్చూర్ విక్రయాలు ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో రైతన్న ఆందోళనలు గ్రామాల అభివృద్ధికి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు కృషి చేయాలి అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐలతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమావేశం నల్లకోటు న్యాయవాదులను లూటీ చేసిన కేటుగాళ్లు ఫేక్ ప్రచారాన్ని నమ్మి చార్ధామ్ యాత్రకు నకిలీ టికెట్లు కొనుగోళ్లు గురిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలి ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలి కామారెడ్డి కలెక్టరేట్లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ రాష్ట్రంతో పాటు జిల్లాలో మళ్లీ పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలు భానుడి బగబగతో ఇళ్లకి పరిమితమైన జనాలు సాయంత్రం పూట భారీ ఈదురుగాలులు పలుచోట్ల నేల కొరిగిన చెట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన మనవడి పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తిరుమలకు వచ్చారు అంతకుముందు ఆలయ అధికారులు సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం పండితులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనమిచ్చారు క్రీస్తు శేషులు గీరెడ్డి ప్రమీలాదేవి మరణం తీరని లోటని ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోతాయని రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల రుక్మిణి చాంబర్స్ యజమానురాలు గీరెడ్డి ప్రమీలాదేవి గీరెడ్డి రామ్రెడ్డి సతీమణి మరియు కాకతీయ దేశ్ పాండే ఫౌండేషన్ల వ్యవస్థాపకులు రాజురెడ్డి తల్లి అకాల మరణం చెందారు గత 4 రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో వెంటనే హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు పరిస్థితి విషమించడంతో సమాచారం అందుకున్న అమెరికాలో స్థిరపడిన గీరెడ్డి ప్రమీలాదేవి కుమారులు కోడన్లు రాజురెడ్డి నీరజరెడ్డి యశ్వంత్ రెడ్డి సుజాత రెడ్డి సుజన నాగేశ్వర్ సునీత రవిలు మనవలు మనవరాళ్లు అంతా వెంటనే ఇండియాకు బయలుదేరి వచ్చేశారు కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రమీలాదేవి మంగళవారం ఉదయం 10:40 తుది శ్వాస విడిచారు అక్కడి నుండి మృతదేహాన్ని నిజామాబాద్కు తరలించారు ఈ రోజు ఉదయం వినాయక్ నగర్లోని రుక్మిణి చాంబర్స్ వద్ద ఉన్న వారి స్వగృహంలో అంతిమ సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వినాయక్ నగర్ నుండి ప్రమీలాదేవి భౌతిక దేహాన్ని స్వర్గరథంలో పులాంగ్ మీదుగా కోటగల్లీలో గల వైకుంఠధామం వరకు ఊరేగింపు నిర్వహించారు చివరి అంతిమ సంస్కారాలు వైకుంఠధామంలో చేశారు అంతకుముందు గీరెడ్డి రామ్రెడ్డి బంధువు అయిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుండి నేరుగా వైకుంఠధామానికి వచ్చి ప్రమీలాదేవి భౌతిక దేహానికి నివాళులర్పించారు అనంతరం గీరెడ్డి రామ్రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా
గీరెడ్డి ప్రమీలాదేవి జ్ఞాపకాలను మంత్రి నిమరవేసుకున్నారు. ఇక్కడి నుండి నేరుగా హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోయారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ పెద్దలు మాదాపూర్ వెంకటరెడ్డి, న్యాయవాదులు మహేందర్, పరిపూర్ణరెడ్డి, విజయపాల్ రెడ్డి, సాయిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పలు సాఫ్ట్వేర్ కంపెనీల యజమానులు, ఎన్బిఓఎస్ టెక్నాలజీస్ యజమాని వినిల్ నల్లా, ఈక్యూయుఐపిపి కంపెనీ యజమాని సాయి, గజానన్ ఇండస్ట్రీస్ యజమాని హితేన్ బాయ్ మనీష్ మరియు డాక్టర్లు, న్యాయవాదులు, కాంట్రాక్టర్లు, ప్రముఖులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని రామరెడ్డి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్, ముత్యంపేటలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. సహకార సంఘం గోదామును ఖాళీ చేయించి సమీపంలోని రైస్ మిల్లుకు కేటాయించి ధాన్యాన్ని నిల్వ చేయాలని, మిల్లర్లు ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కేంద్రాల నిర్వాహకులను చంద్రమోహన్ ఆదేశించారు. ముత్యంపేట, చింతమానిపల్లిలోని సహకార సంఘం గోదాముల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అన్లోడ్ చేయాలని సహకార సంఘం అధికారులకు సూచించారు. బిక్కనూరులోని సప్తగిరి రైస్ మిల్ను కూడా జేసీ చంద్రమోహన్ సందర్శించారు. వరి ధాన్యం అన్లోడ్ చేస్తానని మిల్లర్ హామీ ఇవ్వడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 10 లారీలలో ధాన్యాన్ని తరలించాలని అన్నారు. బిక్కనూరులోని సిద్ధిరామేశ్వర రైస్ మిల్లును సందర్శించారు. భారీగా వరి కుప్పలు ఉన్నందున వెంటనే అన్లోడింగ్ వేగవంతం చేయాలని కోరారు. జిల్లాలో 266 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పూర్తి చేశామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. 48,503 మంది రైతుల నుండి 616 కోట్ల విలువైన 2,79,446 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 551 కోట్లు జమ చేశారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా ఇన్ఛార్జి మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి పుట్టి పెరిగిన ఊరు రుణం తీర్చుకోవడానికి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీ నగరంలో ఎన్ఆర్ఐ, బీజేపీ నాయకులు మరియు ఇతర ఎన్ఆర్ఐలతో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు మరియు విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసం మోడీ చేస్తున్నటువంటి పనులను వివరించడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గంలో నివసించి అమెరికాలో స్థిరపడిన వాళ్ళు పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని, నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ముందుకొచ్చి అక్కడి యువతకు, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేలా ఆలోచనలు చేసి పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఎవరైనా గ్రామాల్లో పెట్టుబడులు పెడితే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తోడ్పాటు అందేలా చూస్తామని వివరించారు. న్యూజెర్సీ సిటీలో స్వామినారాయణ ఆలయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో స్వామినారాయణ ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామినారాయణ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ స్వామివారి ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొద్ది రోజుల విరామం తర్వాత మళ్లీ పెరిగింది. ఒకవైపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మంగళవారం రాష్ట్రంలోని అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రాల్లో 43.4, కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం చాప్రాలలో 43.2, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉంది.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని పలు సర్కిళ్లలో తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వికారాబాద్ జిల్లా కొడంగల్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారే సూచనలున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు పడొచ్చని తెలిపింది. బుధ గురువారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వివరించింది. సైబర్ నేరగాళ్లు హెలికాప్టర్ నకిలీ టికెట్లు విక్రయించి న్యాయవాదులనే బురిడి కొట్టించారు. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. ప్రధాన ఆలయాన్ని చేరుకోవడానికి 22 కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల్లో కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది లేదా హెలికాప్టర్ ద్వారా చేరుకోవచ్చు. హెలికాప్టర్ ప్రయాణానికి ఒక్కొక్కరు దాదాపుగా 5,500 నుంచి 6,000 వెచ్చించి ఆన్లైన్లోని ఓ వెబ్సైట్లో టికెట్లు కొనుగోలు చేశారు. ఏవియేషన్ సంస్థ నిర్వహించే హెలికాప్టర్ సర్వీసుల వద్దకు వారు మంగళవారం చేరుకున్నారు. హెలికాప్టర్ ఎక్కేందుకు గాను కొనుగోలు చేసిన టికెట్లు చూపించగా అవి నకిలీ అని తేలింది. దీంతో న్యాయవాదులు కంగుతిన్నారు. నకిలీ వెబ్సైట్ నిర్వాహకుల గురించి ఆరా తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇలా వారు మాత్రమే కాదు, వందల మంది యాత్రికులు నష్టపోయినట్లు తెలిసింది. ఈ విషయాన్ని న్యాయవాదులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. యాత్రకు వెళ్లిన వారిలో అలంపూర్ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు గవ్వల శ్రీనివాసులు, నాగరాజు యాదవ్ తదితరులున్నారు. ఆర్మూర్ మండలం ఫత్తేపూర్లో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా అని ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ తుది దశకు చేర్చారని అన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని అధికారులకు సూచించారు. ఆలస్యంగా పంట దిగుబడులు చేతికి అందిన ప్రాంతాల్లో ఇంకను సుమారు 23 చోట్ల కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీల్లో లోడ్ చేసి ఎప్పటికప్పుడు నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, ఆర్ఐలను నియమించి మిల్లుల వద్ద ధాన్యం ఆన్లోడింగ్ వెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అవసరమైతే లారీల సంఖ్యను పెంచాలని, ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన కేంద్రాల్లో పనిచేసిన హమాలీల సేవలను అవసరమైన కేంద్రాల్లో వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లైస్ డిఎం జగదీష్, డిసిఓ శ్రీనివాస్ తదితరులున్నారు. దాస్ నగర్లో నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో ఈ నెల 23 నుంచి 26 వరకు జాతీయ స్థాయి గోల్డెన్ జూబ్లీ క్యారమ్ టోర్నమెంట్ నిర్వహించనున్నామని కళాశాల చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ క్రీడలు నిర్వహించడం తెలంగాణలోనే ప్రథమసారని చెప్పారు. నగర శివార్లోని దాస్ నగర్లో గల ఎన్జిఎస్ పాఠశాలలో క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ అండ్ వెటరన్ నేషనల్ మెన్స్ అండ్ ఉమెన్స్ టోర్నమెంట్ ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నామని కార్యక్రమ నిర్వాహకులు సంతోష్ కుమార్, శోభన్ రాజ్, మదన్ రాజ్, విడి నారాయణ, భారతి నారాయణ్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 20 ఇన్స్టిట్యూషనల్స్ పాల్గొంటున్నారన్నారు. సుమారు 150 నుంచి 200 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారన్నారు. వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని వారు చెప్పారు. తెలంగాణలో ఈ గోల్డెన్ జూబ్లీ క్యారమ్ క్రీడలు నిర్వహించడం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ చెప్పారు. ఇప్పటికీ 52 సంవత్సరాలు అయింది. కరెక్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ రావడం వల్ల సెలబ్రేషన్ చేయలేకపోయినాము. ఇప్పుడు గోల్డెన్ సెలబ్రేషన్ భాగంగా పెద్ద టోర్నమెంట్తో కలిపి చేద్దామనే ఉద్దేశంతో ఇది టోర్నమెంట్ రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకున్నాము. అండ్ నిజామాబాద్ దానికి వెదిగా కాబోతుంది. సో నిజామాబాద్ నవ్యభారతి గ్లోబల్ స్కూల్ దగ్గర 40 క్యారమ్స్ మేము ఆల్రెడీ పెట్టినాము కంప్లీట్ ఏసీ హాల్లో. అండ్ వచ్చే ప్లేయర్లందరికీ, హాల్లందరికీ భోజన వసతులు అన్నీ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం ఇక్కడ. సో దాంతోపాటు మేము 25th నాడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఈవినింగ్ చేస్తున్నాం ఇక్కడ. దాంట్లో భాగంగా దాదాపు 50 సంవత్సరాలుగా మన దర్పల్లి సొసైటీలో జీలుగు విత్తనాలను ఏవో వెంకటేష్ పంపిణీ చేశారు.
దర్పల్లి మండల కేంద్రంలో గల సొసైటీ ద్వారా జీలుగు విత్తనాలు సబ్సిడీపై పంపిణీ ప్రారంభించారు. 30 కిలోల నుంచి ధర 2790 ఉండగా 60% సబ్సిడీ పోను రైతులు 1116 రూపాయలు చెల్లించి తీసుకోవాలని ఏవో వెంకటేష్, సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి అన్నారు. 30 కిలోలు జీలుగా సంచి రైతు ఎకరం వరకు వాడుకోవచ్చని సూచించారు. పచ్చిరొట్ట ఎరువు వల్ల రసాయన ఎరువుల వాడకం 15 నుండి 20% తక్కువ వాడవచ్చునని సూచించారు. పొలంలో విత్తనాలు చల్లిన 25 నుండి 30 రోజుల్లో మొక్క పెరిగి పూత దశకి రాగానే పూర్తిగా కుల్లడానికి 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకు చల్లుకోవాలని, సంచి జీలుగు వల్ల 2% నత్రజని మొక్కలకి అదనంగా లభిస్తుందని తెలిపారు. ఒక్క సంచి జీలుగా లారీ ఎరువుతో సమానం. అప్పుడు తాతల టైంలో ఎలాంటి యూరియా 2020 లేకుండే కాబట్టి ఇప్పుడు అలాంటి ఆకులను తీసి తొక్కి పంట పండించేవారు అని ఏవో వెంకటేష్ అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఈ రోజే ఛార్జీ తీసుకొని పాత పరిచయం ఉన్నట్టుగానే రైతులతో కలుపుగోలుగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు వ్యవసాయదారులకు ఎన్ని వస్తే అన్ని అందరూ వాడుకోండి. మన రైతులు అభివృద్ధి చెందుతూ దేశం కూడా అభివృద్ధి చెందినట్లవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఏవో వెంకటేష్, సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, గంగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఏజెన్సీలలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఎరువులకు కానీ విత్తనాలకు కానీ ఎటువంటి కొరత లేదు. రైతులందరూ కూడా అవసరం మేరకు మాత్రమే యూరియా ఎరువును కొనుగోలు చేయాలని, అధికంగా కొనుగోలు చేసి నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టి జీలుగా విత్తనాలు, జనుము విత్తనాలు కూడా రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. మన దర్పల్లి, అదేవిధంగా రామడుగు, ఉన్నతపేట సొసైటీలలో ప్రస్తుతం జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, పంపిణీ చేస్తున్నాము. జనుము విత్తనాలు కూడా మరో 2 రోజుల్లో ఉన్నతపేట సొసైటీ వద్ద రావడం జరుగుతుంది. రాగానే వాటిని కూడా రైతులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతున్నాము. రైతులు ఈ అవకాశం. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో సంస్కార సాధన వర్గ తరగతులు ఘనంగా ముగిశాయి. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో 1 మే 2024 నుండి 22 మే 2024 వరకు సంస్కార సాధన వర్గ తరగతులను నిర్వహించారు. ఈ వర్గంలో విద్యార్థులకు సూర్య నమస్కారాలు, యోగా, భగవద్గీత శ్లోకాలు, హనుమాన్ చాలీసా, దేశభక్తి గేయాలు, హార్మోనియంలో శిక్షణ, క్లాసికల్ డ్యాన్స్లో శిక్షణ మొదలగు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈరోజు ముగింపు కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసంత్ రెడ్డి పాల్గొని పై అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఆచార్య బృందానికి మెమోంటోలను బహుకరించారు. సందర్భంగా గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు ఈ వర్గంలో నేర్చుకున్న అంశాలను నిరంతరం కొనసాగించాలని, పాఠశాలతో పాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించవలసిన బాధ్యత ఉంటుందని, తద్వారా కుటుంబం వ్యవస్థ బాగుపడుతుందని, కుటుంబ వ్యవస్థ బాగుంటే దేశం బాగుంటుందని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి నర్సారెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆర్ రవికుమార్, ఎస్ నరేష్, ఐ గంగాధర్, పి హరికృష్ణ, పి మంజుల, కె లక్ష్మీ నర్సు, ఎం మాధవి, క్లాసికల్ డ్యాన్స్ ఇన్ఛార్జ్ శిరీష, హార్మోనియం శిక్షణ ఇన్ఛార్జ్ ఆర్ఎ మోహన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు మా పిల్లలు ఈ వర్గంలో పాల్గొనడం వల్ల సెల్ ఫోన్లకు దూరంగా ఉన్నారని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను ఇంటి దగ్గర కూడా ప్రదర్శిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సంస్కార సాధన వర్గకు సహకరించిన తల్లిదండ్రులకు, శ్రేయభిలాషులకు పాఠశాల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అణగారిన వర్గాలకు మెరుగైన విద్యను అందించి విద్యా విప్లవం సృష్టించిన మహానీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టర్ ఆవరణలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ పాటిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బాలికల కోసం పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు. సమాజ నిర్మాణానికి ఆవిరాల కృషి తల్పిన మహనీయుడు భాగ్యరెడ్డి అని, అట్టి మహనీయుల జీవిత చరిత్రను బాలబాలికలకు తెలియజెప్పాలని, వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, గిరిజనాభివృద్ధి అధికారి అంబాజీ, సిపిఓ రాజారాం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆమ్చూర్ పెద్ద ఎత్తున రైతన్నలు విక్రయిస్తున్నారు. ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు పసుపు పంటకే కాదు ఆమ్చూర్కు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ప్రస్తుత సీజన్లోనూ ఇందూర్ మార్కెట్ యార్డుకు ఆమ్చూర్ పోటెత్తుతోంది. నిత్యం వేల క్వింటాళ్లు తరలివస్తోంది. ప్రస్తుత మార్కెట్లో
క్వింటాల్కు ఏ గ్రేడ్ రకానికి 26,000 రూపాయల నుంచి 28,000 రూపాయలకు ధర పలుకుతూ ఉండగా నాణ్యత తక్కువగా ఉంటే 18,000 నుంచి 24,000 రూపాయలు పలుకుతుంది. ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రానున్న 5 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కర్ణాటక అంతర్భాగం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, ఎత్తుకు పోయే కొద్దీ స్వల్పంగా నైరుతి వైపు వంగి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధ గురువారాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నెల చివరి వరకు తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి సునంద వెల్లడించారు. కాగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేల్పూర్ మండలంలోని పిఎస్ఎస్ పచ్చల నడుకుడ, రామన్నపేట పరిధిలో గ్రామాల రైతులకు సబ్సిడీ పైన జీలుగు విత్తనాలను రైతులకు అందించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వేల్పూర్ మండలంలోని పిఎస్ఎస్ పచ్చల నడుకుడ, రామన్నపేట పరిధిలో గ్రామాల రైతులకు సబ్సిడీ పైన జీలుగ విత్తనాలను రైతులకు అందించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని వేల్పూర్ పడిగల్ మూతే సొసైటీ పరిధిలోని గ్రామాలకు నిన్నటి రోజు జీలుగ విత్తనాలను పంపిణీ చేయడం జరిగిందని, ఈ రోజు పచ్చల నడుకుడ, రామన్నపేట సొసైటీ పరిధిలోని గ్రామాలకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. 30 కిలోల సంచి పూర్తి ధర 2,790 రూపాయలు ఉండగా 60% సబ్సిడీ పోను 1,116 రూపాయలు చెల్లించి తీసుకోవాలని అన్నారు. 30 కిలోల సంచి రైతులు 2.5 నుండి 3 ఎకరాలకు వాడుకోవచ్చని సూచించారు. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల నేలలో సేంద్రియం కర్బనం పెరుగుతుందని, చెడు నేలలో పచ్చిరొట్ట వల్ల చౌడు ప్రభావం తరుగుతుందని ఆయన రసాయన ఎరువుల వాడకం 15 నుండి 20% తక్కువ వాడవచ్చునని సూచించారు. పొలంలో విత్తనాలు చల్లిన 25 నుండి 30 రోజుల్లో మొక్క పెరిగి పూత దశకు రాగానే సమయంలో మొక్కలను రోటవేటర్తో పొలంలో కలియ దున్నాలని తెలిపారు. జీలుగు పూర్తిగా కుల్లడానికి 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకు చల్లుకోవాలని, జీలుగు వల్ల 2% నత్రజని మొక్కలకు అదనంగా లభిస్తుందని తెలిపారు. జింక్, మ్యాంగనీస్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, ప్యాక్స్ సిఇఓ స్వామి, ఏఈఓ వినయ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాలానికి సంబంధించి జీలుగు విత్తనాలు సబ్సిడీ పైన అందజేయడం జరుగుతుంది. 30 కిలోల బ్యాగ్ వచ్చేసి మనకు పూర్తి ధర 2,790 రూపాయలు ఉండగా 60% సబ్సిడీ పైన 1,116 రూపాయలకు రైతులకు సబ్సిడీ పైన అందించడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని 5 సొసైటీల ద్వారా రైతులకు జీలుగ విత్తనాలు అందజేయడం జరుగుతుంది. పచ్చనడుకుడ పరిధిలో 333 బ్యాగులు రావడం. నగరంలోని వినాయక్ నగర్లో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ లక్ష్మీ నరసింహ నగర్ రోడ్ నంబర్ 3లో గల శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఉదయం పంచామృత అభిషేకం, నిత్య హోమం, శాంతి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. నగర శివార్లోని దాస్ నగర్ శ్రీ అఘోరా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర శివార్లోని దాస్ నగర్ శ్రీ అఘోరా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మదినం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వినోద్ నూనెవత్, రవిమిట్టు, అరుణ్ నాయక్, ప్రకాష్ బానోత్, చందర్ పిపావత్, బానోత్ రాములు పాల్గొన్నారు. దర్పల్లి ఏవో ప్రవీణ్ కుమార్ మరణం తీరని లోటని సర్వసభ్య సమావేశంలో సహా ఉద్యోగులు కొనియాడారు. దర్పల్లి మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం నిర్వహించిన దర్పల్లి ఎంపీ నల్ల సారిక హనుమంతు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో దర్పల్లి ఏవో ప్రవీణ్ కుమార్ మరణం తీరని లోటని 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన ఆత్మ శాంతించాలని అన్నారు. మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి తన సొంత ధర్మాన్ని పాటిస్తూ స్నేహభావం కల్పించుకుంటారు. కానీ అన్నిట్లో తానే ఉన్న ప్రవీణ్ కుమార్ కు మండల ఎంపీపీ నల్ల సారిక హనుమంతు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామన్నారు. సమావేశంలో ఎంపీపీ వారికి పూర్తిగా మద్దతు ధర ఇస్తూ బోనస్ కూడా ఇవ్వాలని, అప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రైతుకు అండగా ఉంటానన్నారు. కాబట్టి ఖచ్చితంగా వారిపై రైతుకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని ఆశిస్తున్నామన్నారు. సరిత గారికి, లక్ష్మి గారికి, మరి మండల శాఖ అధికారులకు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. మన ఏవో ప్రవీణ్ గారు మేము 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎప్పుడే కానీ ఫస్ట్ వ్యవసాయ శాఖ అనగానే పిలవగానే వచ్చిండు. ఎప్పుడన్నా రానప్పుడు నేను రాను మేడం అని ఫోన్ చేస్తుంది. ఎవ్వరు కూడా రాని వాళ్ళు ఫోన్ చేయలేరు. ఆ ప్రవీణ్ గారు మంచి మనిషి కాబట్టి గౌరవంతో రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, రాష్ట్ర రహదారుల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మానవ తప్పిదాలు, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతూ మృత్యువాత పడుతూ ఉండడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించేలా చూడాలని అన్నారు. జిల్లాలో జాతీయ రహదారి 60 కిలోమీటర్ల మేర ఉందని, దగ్గి, సదాశివనగర్, బిగ్నూర్, టోల్ ప్లాజా, ఆర్టీహెచ్ చెక్ పోస్ట్, టెక్రియల్ తదితర ప్రాంతాల్లో తరచుగా రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడుతున్నారని అన్నారు. గత సంవత్సరం జిల్లాలో 550 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాల గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకొని నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో పాటు స్పీడ్ బ్రేకర్లు, రుంబుల్, బ్యారికేడింగ్, స్క్రెట్స్, బ్లింకర్స్, కల్వర్ట్ల వద్ద రేడియం స్టిక్కర్లు, మలుపుల వద్ద సూచిక బోర్డులు, బాణం గుర్తులు, స్పీడ్ గన్లు, సీసీ కెమెరాలు, హైమాక్స్ లైట్లు వంటివి ఏర్పాటు ప్రాంతాలను గుర్తించి తగు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. బైపాస్ రోడ్ నుండి ప్రధాన రహదారిపైకి వచ్చే మార్గంలో స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, అత్యవసర సమయంలో వాహనాలు రహదారి పక్కన ఆపడానికి తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ కాజల్, డిఎస్పీ నాగేశ్వరరావు, నేషనల్ హైవే రెసిడెంట్ ఇంజనీర్ రామారావు, టోల్ గేట్ ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్, ఆర్ఎన్బి ఈఈ రవిశంకర్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్సింగ్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ సీనియర్ అసోసియేట్ నూర్ ఖేతర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని శనివారం లోపు అన్లోడింగ్ చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ రైస్ మిల్లర్లను కోరారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి సమీక్షిస్తూ జిల్లాలో 90% ధాన్యం సేకరణ పూర్తయిందని అన్నారు. ఇంకా 30,137 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మిగిలి ఉందని అన్నారు. మిల్లుల సామర్థ్యం ఎంత ధాన్యం దించుకున్నారో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ బృందాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, వారికి అవకాశం ఇవ్వకుండా త్వరితగతిన అట్టి ధాన్యం కాంట్రాక్టర్లు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులను సమన్వయం చేసుకుంటూ లారీల్లో ధాన్యం లోడింగ్ చేసి పంపుతారని, మిల్లుల్లో స్థలభావం ఉంటే గోదాముల సర్దుబాటు అవకాశం ఉన్న దగ్గర ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. లక్ష్యం మేరకు ధాన్యం అన్లోడ్ చేసుకున్న మిల్లులకే వచ్చే ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయిస్తామని, ఇది గుర్తెరిగి త్వరితగతిన ధాన్యం దించుకోవాలని, జిల్లాకు చెడ్డ పేరు తీసుకురావద్దని అన్నారు. బాన్స్వాడ డివిజన్లోని కోమలంచ, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో 5,700 మెట్రిక్ చొప్పున శనివారం వరకు ధాన్యం దించుకోవాలన్నారు. రైతులు కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం తేవాలని కోరారు. వాతావరణం పొడిగా ఉన్నందున కేంద్ర నిర్వాహకులు ధాన్యాన్ని వెంటనే తూకం వేసి ట్యాగింగ్ చేసిన బిన్నులకు తరలించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మహాలక్ష్మి నగర్లో చారుగొండ రుక్మిణి నరహరి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్లో శ్రీ నరహరి రుక్మిణి నివాసం ఎదుట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రముఖ పండితుల మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 1,008 కలశాలతో లక్ష్మీ నరసింహస్వామికి జలాభిషేకం, వివిధ నదుల నుండి తీసుకొచ్చిన జలాలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. అలాగే నిత్య హోమం నిర్వహించారు. గోమాత పూజ, తదనంతరం వివిధ జలాలతో తీసుకొచ్చిన స్వామివారికి జలాభిషేకం చేశారు. వివిధ వేద పండితులు వారి మంత్రోచ్చారణలతో స్వామివారికి జలాభిషేకం చేశారు. తదనంతరం కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో మహిళలు, భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం భక్తులకు వినాయక్ నగర్ 4th టౌన్ సి నరహరి రుక్మిణి ఇంటి వద్ద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, అందులో భాగంగా 1000 కలశాలతో లక్ష్మీ నరసింహస్వామికి జలాభిషేకం, వివిధ నదుల నుండి తీసుకువచ్చిన జలాలతో స్వామివారికి జలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నిత్య హోమం నిర్వహించడం జరిగింది. గోమాత పూజ తదనంతరం వివిధ జలాలతో తీసుకువచ్చి స్వామివారికి జలాభిషేకం చేయడం జరిగింది. సదనంతరం కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో మహిళలు, భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. అలాగే మంగళవారం రాత్రి మహాలక్ష్మి నగర్లో స్వామివారి శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో లవ్ కుమార్ దంపతులు, సహనా, భువన తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమాతోనే ఉన్నారు. ఎవరికి వారే పోలింగ్ బూత్ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. కొద్దిపాటి మెజార్టీతోనే భయపడతామని వారు భావిస్తున్నారు. తమ అనుచరుల ద్వారా పోలింగ్ సరళిని అంచనా వేసిన వారు కౌంటింగ్లో తమకు పూర్తి అనుకూలత వస్తుందని అంచనాకు వస్తున్నారు. తమకు దగ్గరగా ఉన్న వారితో కలిసి లెక్కలు వేసిన వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తమకు అన్ని వర్గాల మద్దతు ఇస్తాయని భావించిన నేతలు పోలింగ్ రోజు విభిన్న వర్గాలు కేంద్రాలకు రావడం వల్ల ఎవరికి వారే ఈ అంచనాకు వస్తున్నారు. సర్వే ఏజెన్సీలతో పాటు నిఘా వర్గాల నివేదిక ఆధారంగా గెలుపుపై అంచనాకు వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు గడిచిపోయింది. అయినా ఈ పోలింగ్ సరళిపై అభ్యర్థుల లెక్కలు మాత్రం ఆగడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరికి వారే ఒక అంచనాకు వస్తున్నారు. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఎన్నికల కంటే భిన్నంగా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసినట్లు అంచనాకు వస్తున్నారు. ఈ నెల 13న పోలింగ్ జరగగా ఆ రోజు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నిక కంటే పోలింగ్ శాతం కూడా పెరిగింది. నిజామాబాద్ అర్బన్లోనే ఓటర్లు ఈ దఫా ఎక్కువగా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైనార్టీ వర్గాలతో పాటు ఇతర వర్గాలు కూడా పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. ఈ పోలింగ్లో యువత, రైతులు, మహిళలు, వృద్ధులు ఎక్కువ మొత్తంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగతా ఎన్నికల కంటే భిన్నంగా ఎవరికి వారే ఎక్కువగా పోలింగ్ హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థులు ఎండలను తట్టుకొని సుడిగాలి పర్యటనలు జరిపి ప్రచారం నిర్వహించారు. వివిధ వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో ప్రచారాలను కొనసాగించారు. గ్రామాలకు వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల మండల స్థాయిలోనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తమ పార్టీ నేతలను గ్రామాలకు పంపించి ప్రచారాలను చేశారు. ఎన్నికల ప్రచారానికి భిన్నంగా పోలింగ్ రోజు ఓటర్లు తరలి రావడం వల్ల అభ్యర్థుల్లో అంచనాలు పెరిగాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని నిజామాబాద్ జిల్లా పీడీఎస్యూ అధ్యక్షుడు నరేందర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పీడీఎస్యూ అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీపై ప్రత్యేక చొరవ తీసుకుని 500 కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధి చేయాలని కోరారు. యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయని పక్షంలో యూనివర్సిటీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా మేము పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వ దృష్టిలో ఉంచుకొని సత్వరమే స్పందించాలన్నారు. వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితి రాబోతుందని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఏవైతే ఘటనలు ఉన్నాయో వాటిని నెమరేసుకొని భవిష్యత్తులో జరగకుండా చూడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా, అందులో ఎవరైనా తప్పు చేసినా వాళ్ళపైన శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యూనివర్సిటీని అభివృద్ధి పథం నడిస్తే ఖచ్చితంగా రాష్ట్రం కార్మికుల సంక్షేమమే నూతన నాయకత్వ లక్ష్యం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్ సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో మర్చెంట్ అసోసియేషన్ హాల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అధ్యక్షతన నూతన ఎన్నికల హమాలీ యూనియన్ నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెంకటేశం హాజరై నూతనంగా ఎన్నికైన నాయకత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డులు అభివృద్ధికి కార్మికులు కంకణబద్దులై పనిచేయాలని అన్నారు. సంవత్సరానికి 10 నెలలు కూడా నడవకపోవడం శోచనీయమని, రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని, రైతుకు భరోసా కల్పిస్తూ
మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకురావడం ద్వారా గిట్టుబాటు ధర రావడంతో పాటు రైతు పండించిన ధాన్యానికి గ్యారెంటీ ఉంటుందనే భరోసాను కల్పించాలని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, అది కార్మికులు, అధికారులు, రైతుల సంక్షేమం కోసం ఉపయోగపడుతుందని అన్నారు. ఏఐటీయూసీగా నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని, కార్మికుల లైసెన్సుల పునరుద్ధరణ, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు, శ్రమకు తగ్గ ప్రతిఫలం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ చట్టాల అమలుతో పాటు గత ప్రభుత్వ హామీలో భాగంగా కార్మికుల పిల్లల చదువులకు సహకారం అందించడం కోసం ఐకమత్యంతో కార్మికులు పనిచేయాలని కోరారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని, మార్కెట్ యార్డుకు చెడ్డ పేరు రాకుండా మీరంతా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ ఇనాని, కార్యదర్శి మల్లె, స్థానిక కార్పొరేటర్లు, హమాలి యూనియన్ నూతన అధ్యక్షులు ఎం పరశురాం, కార్యదర్శి శ్రీహరి, ఉపాధ్యక్షులు ఎన్ సుధాకర్, కోశాధికారి టి నరేష్, నాయకులు కిషన్ గౌడ్, వెంకట్ దడువాయి, గుమస్తా సంఘం చాట్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు తదితరులు నూతనంగా ఎన్నికైన నాయకులకు ఘనంగా సత్కరించి అభినందించారు. ఎందుకంటే మీరు సెక్రటరీకి వచ్చిన తర్వాత కూడా మేము ఏ సమస్య తీసుకొచ్చినా ఇమీడియట్లీ ఆ సంబంధిత అధికారులకు చెప్పి పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య లైసెన్సులకు సంబంధించింది సార్. ఆ లైసెన్సులకు సంబంధించి కూడా మనం దాన్ని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఇన్సూరెన్స్ అది పాలసీ మ్యాటర్కి సంబంధించి రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తాం. వస్తే ఖచ్చితంగా మీరు దాన్ని అమలు చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ సెక్రటరీ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మర్చెంట్ ఆర్మూర్ అంబేద్కర్ భవన్లో మాల సంఘం ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భాగ్యరెడ్డి 136వ జయంతి వేడుకలు ఆర్మూర్ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులు, స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర నాయకులు అంగిరి ప్రదీప్ మరియు గంటా సదానందంలు మాట్లాడుతూ తెలుగు నేలపై మహాత్మా గాంధీ, అంబేద్కర్ కంటే ముందు అణగారిన వర్గాల కోసం మరియు వారి హక్కుల కోసం పోరాడిన భాగ్యరెడ్డి సేవలను బాల మరియు మాదిగ సంఘ సభ్యులు గుర్తించాలన్నారు. నాటి వారి పోరాటమే నేడు రిజర్వేషన్ల వ్యవస్థ వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. అలాగే ట్యాంక్ బండిపై ఆమె విగ్రహాన్ని ఉంచాలన్నారు. కార్యక్రమంలో మాల సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. జీవిత చరిత్రను, ఆయన నడిపినటువంటి సామాజిక ఉద్యమాలను మొత్తంగా కూడా పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విన్నవిస్తూనే మరి ఆయన యొక్క జయంతి వర్ధంతులను ప్రతి మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో, గ్రామాన కూడా జరిపి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించేందుకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సగర్వంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. ఏదైతే మనం ఆ కులాల పేరుతో పిలవద్దు, మనం అందరం కలిసి ఆంధ్రులుగా చెప్పబడాలా అనే ఒక సైద్ధాంతికతను తీసుకొచ్చి ప్రజలకు తీసుకుపోయి ఆ భావజాలాన్ని పెంపొందించి ఒక కులాన్ని రూపుమాపే విధంగా ఆయన ప్రయత్నించినటువంటి చర్యలు ఇస్తుంటే చాలా గొప్ప విషయము. ఆయన మాల కులంలో వృత్తి చేసినటువంటి సేవలకు ఈరోజు స్ఫూర్తిగా ఆర్మూర్ నగరంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా బీడీ కార్మిక మహిళలను టేకేదారు వైకుంఠం వేధిస్తున్నాడని, తక్షణమే మహిళలకు రక్షణ కల్పించాలని 4 బై కార్ఖానా ఎదుట మహిళలు నిరసన తెలిపారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో 4 బై కార్ఖానాకు సంబంధించిన టేకేదార్ వైకుంఠం మహిళల పట్ల దూషిస్తూ, మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ, బెదిరిస్తూ, తాను చెప్పిందే వినాలంటూ బెదిరిస్తున్నాడని వైకుంఠంను నిలదీసిన మహిళలు బుధవారం రోజున 4 బై సెంటర్ కార్యాలయాన్ని ముట్టడించారు. టేకేదార్ వైకుంఠం పైన ప్రభుత్వం తగిన కఠిన చర్యలు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. మరోపక్క ఈ యొక్క టేకేదార్ వైకుంఠంను తప్పించి వేరే వ్యక్తిని నియమించాలని వారు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఇందల్వాయి బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం 4 బై కార్ఖానాలో వినతిపత్రం సమర్పించారు. మా మహిళలపైన అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, చేసిన బీడీలకు తక్కువ డబ్బులు చెల్లిస్తూ మా మహిళలను మోసం చేస్తున్నారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తామని, ఆయనపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని మహిళలు తెలిపారు. నందిపేట మండలంలోని కొండూరు గ్రామంలో గల శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గ్రామస్తులు, వేద పురోహితులు పంచామృతాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి వందల మంది భక్తులు హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నరసింహస్వామి జయంతి పురస్కరించుకొని పూజలు, పల్లకి సేవ నిర్వహించడం జరిగిందని, అలాగే నూతనంగా వెలిసిన ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేశామని, భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, వేద పురోహితులు తదితరులున్నారు.
ఆర్మూర్ పట్టణంలోని గోల్డ్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు మహా అన్నదాన కార్యక్రమం గత రాత్రి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్మూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు చేశారు. అనంతరం మహానదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా సర్వ సమాజ్ సభ్యులు మరియు వేద పురోహితులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకల్లో భాగంగా పంచామృతాలతో అభిషేకాలు చేశామని, అలాగే స్వామివారికి మధ్యాహ్నం అన్నప్రసాదాలు సమర్పించి అనంతరం కార్యక్రమం చేపట్టడం జరిగిందని, సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లకి సేవ రథోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామివారి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులున్నారు. ఆలయంలో నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సర్వ సమాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఉదయం పాలాభిషేకం, వస్త్రాలంకరణ, అర్చన, అదేవిధంగా యజ్ఞ కార్యక్రమాలు, ఈ తొట్లే కార్యక్రమం, సాయంత్రం అన్నదాన కార్యక్రమం. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 70,350 రూపాయలు పలకగా 18 క్యారెట్ల బంగారం ధర 57,600 రూపాయలు పలికింది. అదేవిధంగా తులం వెండి ధర 930 రూపాయలు పలకగా కిలో వెండి ధర 93,000 పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సభ్యులతో తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మనవడి పుట్టు వెంట్రుకలు తీసి మొక్కులు చెల్లించుకున్న సీఎం రేవంత్. నిజామాబాద్ జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు వేడుకలు, ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించిన భక్తులు. నగరంలోని వినాయక్ నగర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఈరెడ్డి ప్రమీలాదేవి మరణం బాధాకరం. ఆమె జ్ఞాపకాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి. నగరంలో రుక్మిణి చాంబర్స్ యజమాని, ప్రముఖ రిటైర్డ్ ఇంజనీర్ ఈరెడ్డి రామ్రెడ్డి సతీమణి భౌతిక సాయానికి నివాళులర్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని సంతాపం వ్యక్తం చేసిన ఆర్డీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు, న్యాయవాదులు, డాక్టర్లు తదితరులు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జోరుగా ఆమ్చూర్ విక్రయాలు. ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో రైతన్న ఆందోళనలు. గ్రామాల అభివృద్ధికి ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐలు కృషి చేయాలి. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐలతో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమావేశం. నల్లకోటు న్యాయవాదులను లూటీ చేసిన కేటుగాళ్లు. ఫేక్ ప్రచారాన్ని నమ్మి చార్ధామ్ యాత్రకు నకిలీ టికెట్లు కొనుగోళ్లు, ఉరిడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలి. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి కలెక్టరేట్లో ఎస్పీ సింధు శర్మతో కలిసి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ రాష్ట్రంతో పాటు జిల్లాలో మళ్లీ పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలు. భానుడి బగబగతో ఇళ్లకి పరిమితమైన జనాలు. సాయంత్రం పూట భారీ ఈదురుగాలులు. పలుచోట్ల నేల కొరిగిన చెట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.